బిడ్డలు మాత్రం నేను దేనికి చేసుకున్నట్టే నేను ఒక 5 ఊరు భార్యలు చేసుకున్నా కానీ ఏ భార్య గర్భాన కొడుకులు లేరు అగో బిడ్డలు ఒక సంతానం లేదు నేను ఒక్కడిని మరిగిపోతే యాదవ పీఠక మునిగిపోతుందని అగో నీ 2 బిడ్డలే చేసుకున్నా 2 బిడ్డల గర్భాన అగో కొడుకు ఉడుతున్నారు బిడ్డ ఉడితే గోత్రాలు ఎంత బాగా సరే మమ్మీ పోయేస్తాం మమ్మీ అప్పుడు ఫోన్ చేయి ఫోన్ లేవు అప్పుడు ఉత్తరం పంపిస్తాయి ఉత్తరం ఎత్తా పండుగ రండి వచ్చేది పండుగ సద్దల పండుగ అయితే ఈ అమాస ఏకాశ వస్తుంది ఏకాశ అయిపోయినాక అమాస పండుగ వస్తుంది సద్దల పండుగ రండి బుద్ధుడు జ్ఞానాలు మాత్రం ఇవ్వలాంబిరాదు నీలారిగా నేను ఒకసారి చెప్పి అగో నీలారిగా నీ ఒక ఇవ్వలాంబిరాదు మరి ఒక 17 మిడలకు వెళ్ళిపోయి దేవమా యాదవా గంగురాదు మరి ఒక 2 భార్యలను పోయి ఎమ్మడి పెట్టుకున్నాను చాలా పల్లాకి మాత్రం ఇలా ముందు పెట్టుకొని చాలా పల్లాకిలో పొలుగు తీరి మరి నా 17 మిడల ఓత వల్ల యాదవ గంగురాదు 2 భార్యలు ఒక ఎమ్మడి పెట్టుకోవాలి మందని మాత్రం ఒక చోట ఆపి ఏమయ్యా మందపోయిలారా ఏమయ్యా తాతలారా వీళ్ళు ఒక మందతోని తిరగాలంటే ఇటువంటి ఒక ఆడపిల్లలు కాబట్టి మందతోని ఎర్రటి ఎండల్లో వీళ్ళు తిరిగేటోళ్ళుగా వీళ్ళని మేడల్లో ఉంచి అగో తర్వాత మనం ఈ రాజ్యం అన్న మందం పోదాం అది గంగురాదు అగో మంగలు కొట్టి మన పిల్లలు యాపలు కొట్టి వేసిండు దొడ్లు గంగురాదు నేను ఒక వచ్చి రాగడ నా భార్య వల్ల తెలవాలని చాలా మధ్య తమ్ముడు వాయాలు కొంచెం ఎండ పట్టుకుంటే బాణాలు పూల చెండీలు పెద్దరు అడివి అని బేరి ఎంచుకుంటారా జలని వెళ్ళిండు మేడాలకు
చూసావా నా భర్త పోయిండు మరి ఎక్కడ పోయిండు ఏడికి పోయిండు నా భర్త వస్తాను కాబట్టి ఒక గంగరాజు ఒక పెద్ద భార్య ధనలక్ష్మీదేవి 7 మాలు వెక్కింది 7 మాలు వెక్కి ఎప్పుడు చూసిందో అననాడు బాలిక మీద కూర్చొని గంగురాజు మళ్ళీ ఇద్దరి సిరికాతలు పట్టుకొని వస్తాను వీళ్ళు అయ్య కొడుకు మునిగిపోను ఈ దున్న కొడుకు ఏమి చెప్పా తూర్పు పోయిండు ఒక్కదాని తెచ్చాడు నా గండాన పెట్టిండు మన మాత్రం నా బాధ బలి చెప్పుకుంటూ పనమడు పోయిండు ఒక్కదాని తెచ్చిండు నా గండాన పెట్టిండు దక్షిణ పోయిండు ఒక్కదాని తెచ్చిండు నా గండాన పెట్టిండు ఒక్కరి కాదు ఇద్దరు ఫస్ట్ నన్ను చేసుకున్నాక నలుగురు తీసుకొచ్చాడు ఈయనతో బతకలేక నలుగురు తీసుకొచ్చిన ఇలా పిల్ల లేదు ఏమి లేదు పిల్లలు అంటే పిల్ల మరి నాకు లేదంటే ఈయన చేసుకున్నాడు ఈయనకు పిల్లలు లేదు వీళ్ళు పోయిరు అటువైపు ఇప్పుడు నాకు ఇప్పుడు 5 అయినావు 5 నేను వనమాస పడతాను అనమ గోచ అవుతుంది నా బాధ నేను ఎవరు చెప్పుకుంటూ వనమాసము ఎల్లక్క పుల్లక్క చింతకి ఆ చెక్క ఈ చెక్క నా పోయిన చెక్కలు నేనేమి చెప్తిగా అని ఇప్పుడు ఎట్టారు కానీ నా భర్త వస్తాను ఇద్దరి సిరికాతలు తీసుకొస్తాను వీళ్ళు అంజ కొడుకు వర్రి ఆడెళ్ళిపోతాడు నీ తలుపులు తీయనుగా మళ్ళీ ఇద్దరు తీసుకొచ్చి నా ఇంటే పెడతా నా ఇల్లు తగ్గుతుందా నా బాధ ఎవరు చెప్పుకుని